తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. సో 2025 ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయిందండి. మొన్న డిసెంబర్ 31 అయింది. మొన్ననే జాన్ ఫస్ట్ నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే నా పిల్లాడిని నేను ఇంటికి తెచ్చుకున్న రోజు ఆ రోజు అంటే డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిన రోజు. సో బాగా గుర్తుంది. సో అప్పుడే మళ్ళీ జాన్ ఫస్ట్ వచ్చేస్తోంది. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. అయితే 2025 వెళ్తూ వెళ్తూ మరి డిసెంబర్లో ఏమైనా లక్కీ డేస్ ఉన్నాయా? ఈ డేస్లో ఖచ్చితంగా ఈ పరిహారాలను చేసుకోండి, సో దట్ 26కి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనే విధానం ఏదైనా ఉందా, చెప్తారా? ఖచ్చితంగా అద్భుతం, చాలా అద్భుతం, ఎక్సలెంట్. ఎందుకంటే నిజంగా 2025 అనేటువంటిది కొందరికి ఒక గుడ్ మెమొరీగా ఉంటే మరికొందరికి బ్యాడ్ మెమొరీగా ఉన్నది. కొందరికి మనదేమిటి ఈ రెండు ఉన్నవి, గుడ్ బ్యాడ్ రెండు ఉన్నవి. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు అన్నటువంటి లక్కీ డేస్ ఇది చాలా అద్భుతం. ఎందుకంటే రేర్గా వస్తవి లక్కీ డేస్ అనేటువంటివి. కానీ కొన్ని కాంబినేషన్స్ చాలా విచిత్రాలుగా ఉంటవి. ఆ కాంబినేషన్లో కనుక మనము నమ్మి ఏదైనా మన నమ్మకము మనము 100% నమ్మి చేస్తే రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా, అందులో నో డౌట్. మొన్న ఈ మధ్యలో మిరియాలకు సంబంధించి ఈ యొక్క మిరియాల పొడిని కొంత నీటిలో కలిపి ఈ డేట్ రోజు లేదా ఈ రోజు ఈ నక్షత్రం కాంబినేషన్ ఉన్న రోజు మీరు ఈశ్వరునికి అభిషేకం చేయండి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరమయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి మన పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఒకరికి నేను చెప్పడం జరిగింది. ఇది నిజంగా వారు ఎగ్జాక్ట్లీ చేసినాక వితిన్ 21 కాదు, ఒక 4-5 డేస్లోనే, మర్చిపోయిన 4-5 డేస్లోనే 3 లక్షల అప్పు తీర్చేశారు. ఎలా అండి? అదే అమ్మా, ఎందుకంటే తన యొక్క జన్మ నక్షత్రాన్ని బేస్ చేసుకొని యోగకారకమైనటువంటి ఒక రోజు అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఒక ప్రిడిక్షన్ ద్వారా తనకు ఆ మిరియాలకు సంబంధించిన రెమెడీ ఇవ్వడం ద్వారా వితిన్ 1 వీక్ లోపు తనకు ఏదో ఒక మనకు సైట్ రిలేటెడ్ కానీ ఏదో ఒక ల్యాండ్ రిలేటెడో ఏదో ఇక్కడ ఫలానా ఉంది లైక్ ఏదో చెప్పాడు. ఒక 3 lakhs లోను నేను తీర్చడం జరిగింది, నాకు 3 lakhs రావడం జరిగింది కమిషన్ అని చెప్పాడు. అప్పటి నుండి ఇక తను మామూలుగా కాదు. ఇక అంటే కొన్ని అట్లా ఉంటవి జాతకంలో. యోగకారకుడు, బాధకారకుడు, అదంతా మనం డిస్కస్ చేసి ఉన్నాము. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 2025 అనేటువంటిది కొందరికి బాగుంది, కొందరికి బాగాలేదు. సో 2026 మళ్ళీ చెప్తున్నాను, ఇందులో నెంబర్ 1, నెంబర్ 10, 28 జన్మించినటువంటి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. ఇది మాత్రం గన్ షాట్, అది రాసి పెట్టుకోండి. 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించినటువంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క డిసెంబర్ నెలలో మొట్టమొదటిది మనకు అత్యంత అద్భుతమైనటువంటి రోజు ఇది. ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 12వ తారీఖు శుక్రవారం అవుతున్నది మనకు. మరి ఈ యొక్క డిసెంబర్ 12 శుక్రవారం రోజు తప్పకుండా కూడా ఒక పాత్రలో కొన్ని బియ్యం తీసుకొని అందులో కొంత పచ్చకర్పూరాన్ని పెట్టండి. పచ్చకర్పూరం అంటే మనకి ఇస్తారు, రూపాయి బిళ్ళ సైజు ఉంటుంది. ఆ కర్పూరాన్ని అందులో పెట్టేసి ఇది ఈశాన్య మూలన పెట్టాలి. పెట్టి దాని వద్ద నేతితో ఒక దీపారాధన చేయాలి. దాని ముందు దీపారాధన చేసి తప్పకుండా కూడా ఈశ్వరునికి సంబంధించినటువంటి 108 నామాలు చదువుకోండి అక్కడ కూర్చొని. ఇది ఉదయం 5:30 నుండి 6:30 లోపు చేయండి. శుక్రవారము 12వ తారీఖు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 17వ తారీఖు ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి రోజు. 17వ తారీఖు తప్పకుండా మర్చిపోకుండా బంతి పువ్వులు మనకు మార్కెట్లో లభిస్తాయి. బంతి పువ్వులను తీసుకొని 1-2 వాటిని చక్కగా కూడా ఆ పైదంతా కూడా తీసేసేయండి. చక్కగా చూర చేసేసి
ఈ యొక్క రేకులా? ఆ రేకులను తీసుకొని చక్కగా దోసిట్లో పట్టుకొని ఆకాశం వైపు చూస్తూ చక్కగా కూడా ఆకాశానికి ఈ యొక్క రేకులను పైకి వేసి నమస్కరించుకోండి. ఇంతే, కేవలం జస్ట్. ఎందుకంటే మనము ప్రతి పూజలో కూడా ఊర్ధ్వలోకం ఆవాహయాన్ని నక్షింతలు వేసి దండం పెట్టుకుంటాం. సో ఆకాశానికి. ఇది కూడా మీరు ఆ యొక్క బంతి పూలను వేసి స్వాగతించి నమస్కరించుకోండి. 17వ తారీఖు ఎప్పుడండి? సాయంత్రం. సాయంకాలం, తప్పకుండా సాయంకాలం సంధ్యా సమయంలో గుర్తుంచుకోండి. ఓకే. ఇక 22వ తారీఖు రోజు తప్పకుండా కూడా 22వ తారీఖు రోజు మీరు ఒక బిర్యానీ ఆకు ఉంటుంది. ఈ యొక్క బిర్యానీ ఆకు తీసుకొని దానిపై మీ కోరికను రాయండి. నమ్మండి, గ్రీన్ పెన్ తోటి మీ కోరికను రాసి దానిని కాస్త కాల్చి ఆ యొక్క పొడిని మీరు గాలిలోకి ఊదే ప్రయత్నం చేయాలి. ఇక అదేవిధంగా 29వ తారీఖు రోజు మీరు పడుకునేటువంటి మీ యొక్క పిల్లో కింద లవంగాలను పెట్టుకొని పడుకోండి. సుమారుగా ఒక 3 నుండి 8 లవంగాలు మీ ఇష్టం పెట్టుకొని పడుకోండి. మీ కోరిక ఏదైతే ఉందో ఒక పేపర్ మీద రాయండి. రైట్. రాసి మీరు పడుకునేటువంటి లెఫ్ట్ సైడ్కు పెట్టుకోండి, లేదా రైట్ సైడ్కైనా పర్వాలేదు. చూస్తూ హ్యాపీగా పడుకోండి. ఆ యొక్క పని నాకు అయ్యింది, చాలా సంతోషం అన్నట్టుగా భావన చేసుకోండి. అంతే. రైట్. ఈ డేట్స్ను లాక్ చేసి పెట్టుకోండి. డేట్స్లో నేను చెప్పినట్టు విధంగా చేయండి. జనవరిలో మీకు మిరాకిల్ కనబడుతుంది. అంతే. బ్యూటిఫుల్. చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. మహాదేవ.